శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేడు మనం శ్రీ పంచమి, ఈ సంవత్సరం మాఘశుద్ధ పంచమి మనకు 23 జనవరి 2026 శుక్రవారం రోజున వచ్చింది. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని కూడా అంటుంటారు. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు. ఈ శ్రీ పంచమి రోజు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలలో తలంటు స్నానం ఆచరించుకోవడం, ఆ సరస్వతి చదువుల తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారి చెంత విద్యార్థుల యొక్క పుస్తకాన్ని ఉంచేసి శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అంటూ ఆ తల్లి యొక్క పటాన్ని అక్కడ ఉంచేసి సాక్షాత్తు పుస్తక రూపిణి అయినటువంటి సరస్వతిని అక్కడ ఉంచి పూజించి ఆ సరస్వతి అమ్మవారిని మనము మనసారా ధ్యానించుకొని పూజించుకోవడం, ఇది ఒక విధానం. రెండవది, ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మనస్సు స్వచ్ఛతగా కలిగి మానసికమైనటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటాం. ఈరోజు ఎవరైతే విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటారో దాన్నే అక్షరాభ్యాసం అంటుంటారు. ఆ అక్షరాభ్యాసం సరస్వతి అమ్మవారి చెంత ప్రారంభించడం చేత వారికి చక్కని ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుందనేది మనకు ప్రాచీన కాలం నుండి శాస్త్రాదుల్లో కూడా తెలియజేస్తూ ఉంటారు. కానీ చాలామంది తెలియక ఓం సరస్వత్యై నమః, శ్రీం సరస్వత్యై నమః అంటూ ఉంటారు. కాదు, ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాసి అక్షరాభ్యాసం ప్రారంభించాలి. చాలామంది తెలియక శ్రీకారం రాసి ప్రారంభిస్తూ ఉంటారు. అది కాదు విధానం. ఓం నమః శివాయ సిద్ధం నమః అని ఆ పలకపై ఆ శుద్ధ ముక్కతో బలపంతో మనం రాసి అప్పుడు ఆ అమ్మవారి చెంత ఉంచేసి మనం నమస్కారం చేసుకొని ఎప్పుడైతే మనం ఆ విధంగా చదువు ప్రారంభిస్తూ ఉంటామో నిరాటంకంగా ఆ చదువు అనేది కొనసాగుతుందనేటువంటిది మన పూర్వీకుల నుండి చెప్పినటువంటి ఆచారం. మన తెలంగాణ ప్రాంతంలో, ఎందుకు యావత్ భారతదేశంలోనే కాశ్మీర్లోనే ఉన్నటువంటి సరస్వతి దేవాలయం అంటే తర్వాత బాసరలోనే సాక్షాత్తు సైకత విగ్రహం మన బాసరలో. అలాంటి విగ్రహంలో చెంత వెళ్ళి వ్యాస భగవానుడు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం చెంతకు వెళ్ళి మనం ఎప్పుడైతే అక్షరాభ్యాసం ప్రారంభించడమో లేదా ఆ రోజు ఆ చదువుల తల్లి యొక్క సరస్వతిని దర్శించుకొని మన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటామో తప్పకుండా మనకు చదువుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా మనకు సంపూర్ణంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రధానంగా ఈ శ్రీ పంచమి రోజు మన దేవతార్చనం పరిపూర్తి చేసిన పిదప మామిడి పూతను దేవతార్చనంపై పెట్టడం వల్ల
ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. రెండవది, ఈరోజు సరస్వతి కవచాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి సరస్వతి అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంటుంది. ఈ నియమాలు మనం తప్పకుండా ఈ శ్రీ పంచమి రోజు ఆచరించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి, కృపకు పాత్రులవుతామని కోరుకుంటూ నేటి కార్యక్రమం సమాప్తం. ఓం స్వస్తి. ఇంద్రభక్తి టీవీకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.